హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా అది వచ్చిన విషయం ఏంటంటే బీసీసీఐ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఐపీఎల్ సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు సద్యానికి మీకు అందరికీ తెలిసింది, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక మనము ఏంటది పాకిస్తాన్ని ధ్వంసం చేయాలన్న ఒక ఆలోచనలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక యుద్ధం, ఇండియా అండ్ పాకిస్తాన్ ఏంటి యుద్ధం జరుగుతుంది. మనమంతా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు మనకి విజయం ఎప్పుడు మనదే తెలిసిందే. కానీ సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఇప్పుడు ఎలా ఉందంటే ఇది షాకింగ్గాను ఉంది, కొద్దిగా ఏంటండి హ్యాపీనెస్ కూడా తెప్పిస్తుంది. ఎట్లాగంటే సో అక్కడ ఐపీఎల్ అయితే సస్పెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్న కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి, ఎక్కువ లేదు, కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి. అవైతే ఇప్పుడు సద్యానికైతే సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఈ మిగిలినటువంటి మ్యాచెస్ని నడిపిస్తారనేది ఒక న్యూస్ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సద్యానికైతే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇంకా యుద్ధం ఆగిన తర్వాత ఒక 1 మంత్ అట్లా 1.5 మంత్ ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ అయితే అవ్వబోతుంది. ఐపీఎల్ అనేది రెజ్యూమ్ అవుతుంది. మనం ఇలాంటి మళ్ళీ వెనకాల కూడా చూసాం, ఎప్పుడంటే కోవిడ్ టైంలో రెజ్యూమ్ అయితే అయ్యింది ఐపీఎల్. సో ఇప్పుడు కూడా రెజ్యూమ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఏంటి చెప్తాం కదా, పాకిస్తాన్కి ఉప్పు కారం ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే అక్కడ మనం అనుకోవచ్చు ఏంటది ఇట్లాంటి సంగతులు జరుగుతుంటే మీకు ఆటలు కావాలా, ఫన్ కావాలా అని ఒక ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సో అదైతే పక్కనే పెట్టేస్తే ఎస్ అఫ్కోర్స్ అక్కడ మనమైతే మన ఆర్మీని బ్యాక్ చేస్తున్నామని చెప్పొచ్చు. సో మనం అందరం కలిసి ఏదైతే ఉందో ఈ ఎంజాయ్మెంట్లు ఇవన్నీ వదిలేసి సో మన ఏకాగ్రతని అక్కడ వార్ సైడ్ పెట్టాలని ఒక కాన్సెప్ట్తో మన గవర్నమెంట్ అయితే బీసీసీఐకి ఒక అనౌన్స్ అయితే ఇచ్చింది. ఇంకా బీసీసీఐ కూడా మనకైతే ప్రకటన ఇచ్చింది ఏంటంటే అది సద్యానికి ఐపీఎల్ని సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగిందని ఒకటువంటి వార్త అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా మనం లాస్ట్ మ్యాచ్ ధర్మశాలలో చూసినప్పుడు అండ్ ఈ ఎఫెక్ట్ ఒక 2-3 రోజుల నుంచి ఉంది. సో మెజారిటీ నార్త్ సైడ్ ఉంది అనుకోవచ్చు, మనం నార్త్ సైడే కదా, ఇంకా సౌత్ సైడ్ మన బెంగళూరు ఉంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఆడిపివచ్చు కదా, సౌత్ సైడ్ తీసుకురావచ్చు కదా ప్లేయర్స్ని అంటే అక్కడ సో వాళ్ళైతే రిస్క్ తీసుకోవాలనుకోసలు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం ఆ ధర్మశాలలో ఏదైతే జరిగిందో బ్లాక్అవుట్ అని ఒకటువంటి ఇదైతే జరిగింది నిన్న మ్యాచ్లో. సో అన్నీ అక్కడ లైట్స్ అన్నీ బంద్ చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రజలందరూ లబలబలబలా అని కొట్టేసుకుంటున్నారు. దాంతో అందరికి కంగారు పుట్టడం అయితే జరిగింది. సో అక్కడ ప్లేయర్స్ కూడా కొద్దిగా కంగారు అయితే పుడుతుంది, ఆ సైరన్ అయితే మోగడం అవన్నీ చూస్తుంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వార్, అది కూడా పాకిస్తాన్తో, ఇలాంటి టైంలో ఎవరు కూడా రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. అది సౌత్ అయినా సరే, సౌత్లో అంత ఏమీ లేదని చెప్పొచ్చు. అయినా సరే అక్కడ ఇండియా అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవడం అయితే జరిగింది. అక్కడ ప్లేయర్స్ అందరినీ సేఫ్గా పెట్టాల్సినటువంటి ఒక ఏంటది చూస్తున్నారు కాబట్టి అలాంటి డిసిజన్ అయితే కొనసాగాలి అని వాళ్ళు ఆలోచించారు, అలాగే కొనసాగించారు కూడా. సో అందరినీ సేఫ్గా ఉంచాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో ఇంకా మళ్ళీ రెజ్యూమ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే సద్యానికి సస్పెండ్ అయితే జరిగింది. కానీ సో ఇవాళ జరగాల్సినటువంటి ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ అందరూ చెప్పొచ్చు ఈ ఆర్సీబీ ఎప్పుడు వీళ్ళది ఇట్లాగే 18th సీజన్ స్పెషల్ సీజన్ కప్పు ఇంకేంటి కొడతది అనేలోపు ఇలాంటి మల్టీనేషనల్స్ ఇంటర్నేషనల్ నుంచి మనకి ఇదిగోండి సపోర్ట్ రావట్లేదు. ఇంటర్నేషనల్ వాళ్ళే ఇట్లా అవుతుంది వార్లు ఇట్లా అనుకుంటుంటారు, కానీ ఇంకేం చేయలేం మనం. సో అలాంటి అనేసి నిరాశపడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ ఐపీఎల్లో ఎక్కడికి వదిలేదు. ఈ సీజన్ బ్యాన్ చేయలేదు, సస్పెండే చేశారు కానీ ఇంకా ఏం బ్యాన్ చేయలేదు. ఈ సీజన్లో ఇంకా మిగిలినటువంటి మ్యాచెస్ని ఆడపియ్యము అని ఏమి చెప్పలేదు.
నడుస్తుంది, ఇంకా ముందరకు వస్తుంది ఆర్సీబీ టీం. అట్లానే ఉంటుంది, ఇంకా గెలుస్తారు కప్, ఈ సీజన్ గెలుస్తారు. కొద్దిగా ఆలస్యం జరుగుతుంది కానీ అదైతే ఉంది మనకి. ఇంకా ఎప్పుడు అనేది తెలియదు కానీ మోస్ట్లీ సెప్టెంబర్ లేదా నవంబర్లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది మ్యాచెస్. సో అప్పటి వరకు మనం కొద్దిగా ఆగాల్సి ఉంటుంది కొద్దిగా. సో అదే మనకు కూడా బీసీసీ అయితే చెప్పిందని చెప్పొచ్చు. సో అది జరిగినటువంటి విషయం. ఇక్కడ మనకి వార్ జరుగుతుంది కాబట్టి అందరూ వార్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ పాకిస్తాన్, అక్కడ మనం ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అట్లాగే కొనసాగుతుంది. ఇంకా కొనసాగాలని చెప్పుకుంటూ ఇవాళ మ్యాచ్ ఆడట్లేదు. సో ఇంకా ముందరికైతే వస్తాయి మ్యాచెస్, అప్పుడు రెజ్యూమ్ అవుతాయి. రెజ్యూమ్ అయినప్పుడు ఐపీఎల్ మ్యాచెస్లో ప్రెడిక్షన్ అండ్ అనాలిసిస్ మ్యాచ్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు లైక్ సబ్స్క్రైబ్తో నా ఛానల్ అయితే మీతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో విజయం మనదే, ఆపరేషన్ సింధూర్. అండ్ జై హింద్, బాయ్.